వింధ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలియక తనకి పిల్లలు పుట్టబోతున్నారని చాలా హడావిడి చేస్తుంది. అసలు అది కడుపే కాదు, తనకి పిల్లలే పుట్టరన్న విషయం తెలిస్తే తను ఎలా ఫీల్ అవుతుందో ఏంటో. వాణి అత్తయ్య ఎంత బాధపడతారో ఏంటో. చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు అందరూ తన వంక ఎలా చూస్తారు? తప్పమ్మా, ఈ నిజం తనకి చెప్పకపోతే చాలా సమస్యలు ఎదురవుతాయి. సంధ్య, నువ్వు చెప్తే అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉందా? ఎన్ని చెప్పినా నువ్వు మారవు, ఆ వింధ్య మారదు. ఏమైంది వదిన గారు? మారరు అని గొడవ పడుతున్నారు. ఏం జరిగింది? అబే ఏం లేదత్తయ్యా. లేదు లేదు, మీరేదో దాస్తున్నారు. వదిన గారు, మీరెందుకు కోప్పడుతున్నారు? వింధ్య మారదు, సంధ్య మారదు అంటున్నారేంటి? వాళ్ళిద్దరూ స్నేహితులే కదా, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. పైగా ఇప్పుడు సంధ్యనే వింధ్యనే కలిపి తిట్టేంత అవసరం ఏమొచ్చింది? అత్తయ్య, నేనేం లేదని చెప్తున్నాను కదా. నువ్వు మధ్యలో మాట్లాడొద్దమ్మా. వదిన గారు, మీరు చెప్పండి. చిన్నప్పుడు కలిసి స్కూలుకు వెళ్లేటప్పుడు స్నేహం అది ఇది అంటే అర్థం ఉంది. ఇప్పుడు పెళ్ళైపోయింది, ఎవరి కుటుంబం వాళ్లకుంది, ఇంకా స్నేహం ఏంటి వదిన గారు? వింధ్య అంతస్తు వేరు, మన అంతస్తు వేరు. ఇంకా చేతులు పట్టుకొని తిరుగుతానంటే ఎలా? ఎవరి పరిధిలో వాళ్ళుండాలి కదా. తప్పొదిన గారు, వాళ్ళిద్దరికీ ఏ సమస్యలొచ్చినా వాళ్ళకి వాళ్లే పరిష్కరించుకుంటారు. అంతెందుకు, మొదట్లో వీళ్ల స్నేహాన్ని ఇష్టపడని వాణిగారు కూడా ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసుండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఏదున్నా తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. అనవసరంగా మనం వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు. మీరు రండి. వదినా, ఇదిగో వాణి ఆంటీ ఫోన్ చేశారు, నీతో మాట్లాడుతా అంటున్నారు. హలో అత్తయ్య. సంధ్య, ఎక్కడున్నావు సంధ్య? ఇంట్లో ఉన్నాను అత్తయ్య. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయిందమ్మా. మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు సంధ్య. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? పోలీసులు ఎందుకు వచ్చారు? వదినా, పోలీసులు అంటున్నావేంటి? అలా కంగారు పడుతున్నావేంటి? అబే అదేం లేదు, నువ్వు వెళ్ళు. నేను మాట్లాడుతున్నాను కదా. ఏంటో చెప్పు వదినా. చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. అసలేమైంది అత్తయ్య? పోలీసులు ఎందుకు వచ్చారు? నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏ రోజు మా ఇంట్లో పోలీసులు అడుగు పెట్టిందే లేదు. మొదటిసారి పోలీసులు వచ్చి వింధ్యను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మేం ఎంత చెప్పినా అసలు వినే పరిస్థితుల్లో శ్రీకర్ లేడు. నేను, రాజేషు, ఆయన ఎంత బతిమాలినా సరే చాలా మొండిగా ఉన్నాడు. పైగా వింధ్య ఒట్టి మనిషి కూడా కాదు. అలాంటి అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. నా కోడలికే కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా సమస్యలు వస్తాయి. తను చేసింది తప్పేనమ్మా, నేను కాదనడం లేదు. కానీ ఇలా అరెస్ట్ చేసి తీసుకెళ్తే చుట్టుపక్కల చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? మా గౌరవం ఏమవుతుంది? ప్లీజ్ సంధ్య, ఏదో ఒకటి చేసి నా కోడల్ని కాపాడమ్మా. వింధ్య ఆవేశం గురించి నీకు తెలిసిందే కదా. తనొక పిచ్చిది. అసలు ఏం ఆలోచిస్తుందో కూడా తెలీదు, ఏం మాట్లాడుతుందో కూడా తెలీదు. తన తరపున నేను సారీ చెప్తున్నాను. మీకు జరిగిన అన్యాయానికి తనని మీరు శిక్షించాలనుకోవడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం వల్ల తనను మాత్రమే కాదమ్మా, తన కడుపులో ఉన్న బిడ్డను కూడా శిక్షించిన వాళ్ళవుతారు. ప్లీజ్ సంధ్య, ఏదో ఒకటి చేసి వింధ్యను కాపాడు. ఇక్కడ శ్రీకర్ ఎంత చెప్పినా వినట్లేదు. అత్తయ్య, మీరేం కంగారు పడద్దు, నేనున్నాను కదా. ఇది అసలు ఇక్కడి వరకు వస్తుందని నేను అనుకోలేదు అత్తయ్య. ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి, నేనొచ్చి మీ సమస్యను సాల్వ్ చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి ప్లీజ్. అయ్యో, నేను అనుకుంటూనే ఉన్నాను ఉన్న సమస్యలు చాలనట్టు ఈయన కొత్త సమస్య తీసుకొచ్చారు. ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి వింధ్య మీద కంప్లైంట్ చేశారా? ఇప్పుడు వింధ్యను ఎలాగైనా కాపాడుకోవాలి. ఎక్కు.
ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి. ఇప్పుడు నువ్వెంత సానుభూతిగా చూసినా నీ మీద ఏమాత్రం సానుభూతి రాదు. నువ్వలా కోపంగా చూసినా నువ్వంటే భయపడే వాళ్ళెవ్వరూ లేరిక్కడ. చూడు వింధ్య, పైన దేవుడనేవాడొకడున్నాడు. అన్యాయంగా షాప్ తగలబెట్టినప్పుడు మేమెంత బాధను అనుభవించామో నువ్వు అంతే బాధ అనుభవించాలి. ఇది కర్మభూమి. చేసిన పుణ్యమైన పాపమైన తిరిగొస్తుంది. నువ్వు పాపం చేశావు, అందుకు అనుభవిస్తావు. చూస్తావేంటమ్మా, ఎక్కువ. వింధ్య, నువ్వేం కంగారు పడద్దు. నేను లాయర్ గారితో మాట్లాడతాను. నువ్వు కొంచెం ఓపిక పట్టు. మేమంతా ఉన్నాం కదా. నువ్వు ఏమాత్రం అధైర్యపడొద్దు. ముఖ్యంగా కడుపులో ఉన్న బిడ్డ జాగ్రత్త. ఎస్ఐ గారు, తను ప్రెగ్నెంట్. కాస్త కేర్ఫుల్గా చూసుకోండి. అవన్నీ మేము చూసుకుంటామండి. నువ్వు పదమ్మా, ఎక్కించండి. దీన్ని అరెస్ట్ చేసి చాలా మంచి పని చేశారు. ఇది ఇంకా తిరిగి రాకపోతే ఈ ఇంటి కోడల్ని నేనే. మీ అందరికీ ఇప్పుడు నా మీద కోపం ఉండడంలో తప్పులేదు. మీరెంత చెప్పినా మీ మాట నేను విననందుకు నన్ను క్షమించండి. బాగుందండి శ్రీకర్ గారు, చాలా బాగుంది. చేసిందంతా చేసి లాస్ట్కి క్షమాపణ చెప్తున్నారా? మా వింధ్య సిస్టర్ని అరెస్ట్ చేస్తుంటే మా అత్తయ్య, మావయ్య, బావగారు ఇంతమంది అడిగినప్పుడు వాళ్ళ మాటని గౌరవించి సరే అని అనుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు కదా. పోలీసులు వింధ్య సిస్టర్ని తీసుకెళ్లిపోయాక భలే చెప్తున్నారండి సారీ అని. మీరెన్నైనా అనుకోండి, ఈ కేసులో నుంచి బయటపడ్డానికి మేము ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేదని చెప్పారు. ఈ కేసు మేము గెలవం అని చెప్పారు. మమ్మల్ని మేము కాపాడుకోవటం కోసం తప్పితే వింధ్య మీద పగ ప్రతీకారం తీర్చుకోవాలని ఇలా చేయలేదు. మేము కేసు నుంచి బయటపడాలంటే తిరిగి కేసు పెట్టడం తప్ప వేరే మార్గం లేదని మా లాయర్ చెప్పారు. అందుకే నేను ఈ కేసు పెట్టాను. నిజంగా వింధ్య తప్పు చేయకపోతే నిర్దోషిగానే బయటకు వస్తుంది. ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే కదా. మీరు మా కోసం ఎంతో చేశారు. ఈ విషయంలో మీ మాట కాదన్నందుకు నన్ను మన్నించండి. క్షమించండి వాణిగారు. అబ్బో వచ్చిందమ్మా వయ్యారి. చూసావా అత్తయ్య, అంతా అయిపోయాక ఇప్పుడొచ్చింది. ఏంటండి, ఏం చేస్తున్నారండి మీరు? సంధ్య, నీకు తెలీదు. పద మన ఇంటికి వెళ్దాం. చెయ్యి వదలండి, చెయ్యి వదలండి. దీనికంటే నా ప్రాణం అడిగినా బాగుండేది. మీరు నా స్నేహితురాలిపై పోలీస్ కేసు పెట్టి తనని అరెస్ట్ చేయిస్తారా? అది కాదు సంధ్య, మనకి వేరే దారి లేదు.
తెలిసిన లాయర్తో నేను మాట్లాడాను. ఏ లాయర్తో మాట్లాడినా మీరు చేసింది తప్పు. ఒకవేళ రేపు కోర్టులో నింద పడితే నా మీదే కదా పడుతుంది. నేనేమైపోయినా పర్లేదండి. మీతో నేను ఎప్పుడైనా చెప్పానా నాకు వింధ్య వల్ల సమస్య వచ్చింది, నేనిలా బాధపడుతున్నాను అని? తెలుసో తెలియకో వింధ్య నా మీద ఎన్ని నిందలు వేసినా తిరిగి నేనొక్క మాటైనా అన్నానా? ఎప్పుడైనా తనని బాధ పెట్టానా? ఎప్పుడైనా తనని ఏడిపించానా? ఆ, మీరు మా ఇద్దరిని విడగొట్టారు. అవును, మీ ఇద్దరిని విడగొట్టడం కోసమే నేను ఈ పని చేశాను. నిజంగా నేను చేసిన పని వల్ల మీ ఇద్దరు విడిపోతే ముందుగా సంతోషించేది నేనే. వింధ్య నీ జోలికి రాకుండా, వింధ్య నీతో మాట్లాడకుండా, వింధ్య నిన్ను అవమానించకుండా, వింధ్య మరోసారి ఇలాంటి పనులు చేయకుండా ఇదే నేను తనకు వేసే శిక్ష. సంధ్య, ఈ విషయంలో నువ్వు కాళ్ళు చేతులు పట్టుకున్న ఎవరు చెప్పినా నేను విన్ను. వింధ్య తప్పు చేసింది. చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే. నేను నీ భర్తగా చెప్తున్నాను, నా నిర్ణయం మారదు. తప్పు చేసిన వింధ్య శిక్ష అనుభవించాల్సిందే. పదా, ఏంటలా చూస్తున్నావు? పదా. ఏంటలా తోస్తున్నారు? అయినా నా మీద కంప్లైంట్ వచ్చింది, అది ఇంకా ప్రూవ్ కాలేదు కదా. నేను తప్పు చేశానని మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఎవడు పడితే వాడొచ్చి ఇలా కంప్లైంట్ చేస్తే మీరు దాన్ని సీరియస్గా తీసుకుంటారా? అసలు వాడిచ్చిన డబ్బులకి మీరు అమ్ముడుపోయారా? నోరు మూస్తావా? ఏంటి నోరులేస్తుంది? ఎలా కనిపిస్తున్నాం? డబ్బులు తీసుకుని పని చేసే వాళ్ళలా కనిపిస్తున్నామా? ఆ అవసరం మాకు లేదు. గవర్నమెంట్ మాకు శాలరీ ఇస్తుంది, అర్థమైందా? ప్రతి ఒక్కరికి పోలీసులంటే చులకనైపోయింది. నీలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో మాకు బాగా తెలుసు. ఏంటండి తెలిసేది? మా ఇంటికొచ్చారు, నేను ప్రెగ్నెంట్ని అని చెప్తున్నా, లాయర్తో మాట్లాడతామని చెప్తున్నా వినకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నిజంగానే నేను ఈ పని చేసినట్టు మీ దగ్గర సాక్ష్యాలే ఉన్నాయి? ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా? ప్రూవ్ అవ్వలేదని ఎవరు చెప్పారు నీకు? శ్రీకర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాక నీతో పాటు అనుమానించిన వ్యక్తిని మా స్టైల్లో మేము ఆరా తీస్తే అన్ని విషయాలు బయటికొచ్చాయి. వాడు పెట్రోల్ పోస్తే నువ్వు అగ్గిపుల్ల గీశావు. మొత్తం వాడు చెప్పేశాడు. నేను అగ్గిపుల్ల గీయడమేంటి? అసలు ఇలా చెప్పింది ఎవరు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అదిగో ఆ లాకప్ లో ఉన్నాడే, ఆ రాస్కెలే చెప్పాడు. సారీ మేడం, ఇంటి దగ్గరే చితకబాదారు. అక్కడే తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిందంతా చెప్పాల్సి వచ్చింది. చూడు, అవతల శ్రీకర్ నీ మీద పీకల్లోతు కోపంలో ఉన్నాడు. ముందు అతనొచ్చి నీ మీద కంప్లైంట్ ఇస్తే ఏమో అనుకున్నాను. ఎందుకైనా మంచిదని నందు దగ్గరికి మా వాళ్ళని పంపించాను. వాణ్ణి అక్కడే 4 తంతే నిజం మొత్తం చెప్పేశాడు. రేపిదే విషయం కోర్టులో కూడా చెప్తాడు. అప్పుడు నీ జీవితం జైల్లోనే నలిగిపోతుంది. అన్నట్టు నువ్వు ప్రెగ్నెంట్ అన్నావు కదూ? నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ కాదో నాకు తెలియదు, కానీ ప్రెగ్నెంట్ అయితే డెలివరీ కూడా జైల్లోనే అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? రేపు కోర్టుకు సెలవు ఉంది. నిన్ను కోర్టుకు సబ్మిట్ చేసే వరకు వెళ్ళి లాకప్లో కూర్చో.
కానిస్టేబుల్స్ ఈ అమ్మాయిని తీసుకెళ్లి లాకప్లో వేయండి. ఓకే మేడం. పరిస్థితి ఇక్కడ దాకా వస్తుందనుకోలేదు. నందు సరెండర్ అయిపోయాడు. ఇప్పుడు ఏ లాయర్ వచ్చినా నన్ను కాపాడలేరు. పైగా రేపు కోర్టుకి సెలవు అంటున్నారు. ఇప్పుడు నేను లాకప్లో ఉండాలా? జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టలేదు. అలాంటిది నా జీవితం అంతా ఇక జైలు పాలేనా? సంధ్య జీవితాన్ని ఏదో చేద్దాం అనుకుంటే నా జీవితమే ఇలా తలకిందులైపోయిందేంటి? భగవంతుడా, అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా క్షమాపణ కోరుకుంటాను. నన్ను కాపాడు. మా అత్తయ్య మావయ్య చివరికి రాజేష్ చెప్పినా శ్రీకర్ వినలేదు. ఇక శ్రీకర్ ఎవరు చెప్తే వింటాడు? ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు? మీరిదంతా మా ఇద్దరిని విడగొట్టడానికి చేశారా? అవును, అసలు మీరు కలిసుండి సంతోషంగా ఎప్పుడున్నారని? అసలు నువ్వు తన స్నేహితురాలు అవ్వకపోయుంటే, మీరిద్దరూ ఒకరికొకరు పరిచయం లేకపోయుంటే నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండేదానివి. తన జీవితంలో తను హ్యాపీగా ఉండేది. మీరిద్దరూ స్నేహితులు అవ్వటం వల్లే కదా రాజేష్ గారిని తప్పు పట్టింది. అసలు మీరు స్నేహితులు అవ్వటం వల్లే కదా ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయింది. మీరు స్నేహితులు అవ్వటం వల్లే కదా ఈరోజు మన షాప్ తగలబెట్టింది. అసలు మీ స్నేహం వల్ల ఏం సాధించారు? మీ స్నేహం వల్ల ఎప్పుడు నిందలు, ఏడుపులు, అవమానాలు, అంతే కదా. ఏమిచ్చింది మీ స్నేహం? చివరికి మనల్ని రోడ్డు మీద వేయటం తప్ప ఏమిచ్చింది? అందుకే మీ మధ్య స్నేహం ఉండకూడదు. శాశ్వతంగా మీ ఇద్దరిని విడగొట్టాలని కోర్టు మెట్లెక్కే పరిస్థితి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసమే నేను ఈ కేసు పెట్టాను. నందు ఈ పని చేశానని పోలీసులకి సరెండర్ అయిపోయాడు. నందుని పోలీసులు అరెస్ట్ చేశారు. విందుకి ఇప్పుడు బెయిల్ కూడా రాదు. తనకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. రాజేష్ గారు, ఈ విషయంలో నేను ఇంత కఠినంగా ఉండి మిమ్మల్ని బాధ పెడుతున్నాను, కానీ తప్పదు. ఎంత పాపం చేస్తే అంత శిక్ష పడాలి. ఇది ధర్మం. నేను ధర్మాన్ని అనుసరిస్తున్నాను. శ్రీకర్ గారు, మీకు చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నాను. నా భార్యకి ఆవేశం ఎక్కువ. ముందు వెనక ఆలోచించదు. తనలాగే మీరు ఆవేశపడితే ఏమొస్తుందండి? శ్రీకర్, తనకి నేను అత్తని కాదు అమ్మనే అనుకున్నాను. ఇప్పటి వరకు తను ఎన్ని మాటలన్నా, తను ఏం చేసినా ఏదో ఒకరోజు మారుతుంది అనుకున్నాను. ఈ మధ్యకాలంలో తను పూర్తిగా మారిపోయింది. సంధ్య ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తను కూడా ప్రెగ్నెంట్ కావాలి అని అనుకుంది. ఆ రోజు నుంచి తను పూర్తిగా మారిపోయి అటు మాతోనూ ఇటు తన భర్తతోనూ అందరితోనూ బావుంటుంది. ఏదో ఒకరోజు సంధ్యతో కూడా బావుంటుంది, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయేమో చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటాయి అనుకునే లోపు నువ్విలా తన మీద కేసు పెట్టావు శ్రీకర్. దీనివల్ల వాళ్ళ స్నేహమే కాదు, మా జీవితాలు కూడా అయోమయం అయిపోతాయి. నువ్వు చెప్పినట్టు వింధ్య చేసింది తప్పే. దానికోసం ఏం చేయాలో చెప్పు, మేము సిద్ధపడతాం. ఆ శిక్ష ఏదో మాకు విధించు. వింధ్యను మాత్రం వదిలిపెట్టు శ్రీకర్, ప్లీజ్. తప్పు
తప్పు వింది చేస్తే మీరెందుకండి శిక్ష అనుభవిస్తానంటున్నారు? మిమ్మల్ని మీ అబ్బాయిని ఎంత బాధ పెట్టిందో మర్చిపోయారా? ఎంత బాధ పెట్టినా తను నా భార్య, మా కుటుంబ సభ్యురాలే కదండి. వదులుకోలేం కదండి. ఏంటి శ్రీకర్ గారు, అన్నీ తెలిసిన వాళ్ళు, మా అందరికంటే ఎక్కువగా ఆలోచించే వాళ్ళు మీరే ఇలా అవుట్ బరెస్ట్ అయితే ఎలా అండి? ప్లీజ్. ఏమండి, సహాయం చేసిన చేతులే మీ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతున్నాయి. అయినా మీ మనసు కరగట్లేదా? విన్య నన్ను బాధ పెట్టింది అనే కదా మీరు తనని అరెస్ట్ చేయించారు. అసలు నేనుండడం వల్లే కదా మీకే సమస్య. ఒకవేళ నేననే దాన్నే లేకపోతే మీకే సమస్య ఉండదు కదా. సంధ్య, ఏం మాట్లాడుతున్నావు? మరి వింధ్య లేనప్పుడు నా భర్తే వింధ్య పైన కేసు పెట్టి తనని శిక్షించాలి అనుకున్నప్పుడు ఈ సంధ్య ఎలా బ్రతుకుతుందనుకుంటున్నారు? మీకు కావాల్సింది పంతం నెగ్గించుకోవడం, మీకు కావాల్సింది శిక్ష వేయించడం, అంతే కదా? వింధ్య తప్పు చేసిందని వింధ్యని మాత్రమే మీరు శిక్షిస్తున్నారని అనుకుంటున్నారు. కానీ కాదండి. చూడండి, అత్తయ్య, మావయ్య, రాజేష్ గారు ఎంత బాధపడుతున్నారు. వాళ్ళందరికంటే ఎక్కువ నేను బాధపడుతున్నాను. ఈ పరిస్థితి వచ్చినందుకు నా జీవితం మీద నాకే అసహ్యంగా ఉంది. చచ్చిపోవాలనిపిస్తుంది. ఎస్ఐ గారు, ఏంటి శ్రీకర్? నిన్ను బయటికి తీసుకురావడం కోసమే నేను వచ్చానే. సంధ్య, చేసిందంతా చేసి కలిసిపోమని చెప్తే గొర్రెల తల ఊపడానికి నేను పిచ్చిదాన్ని కాదే.